డాక్టర్స్‌ని కూడా ఏఐ రీప్లేస్ చేసేస్తుందా? డాక్టర్స్ యొక్క క్రెడిబిలిటీని సీ రీప్లేస్ చేస్తుందా అంటే కొంతవరకు యాక్సెబుల్‌గా చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఎవ్రీవన్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైపోయిందనంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేక్ క్రియేటర్స్ ఎక్కువైపోయారు. హ్మ్. ఫేక్ క్రియేటర్స్. డాక్టర్స్‌ని నేను స్ట్రాంగ్‌గా సాక్షి ద్వారా ఏం చెప్తున్నా అంటే మీకున్న నాలెడ్జ్‌ని సోషల్ మీడియాలో పెట్టండి అని చెప్తున్నాను. హ్మ్. ఎందుకనంటే ఎవరు వెళ్తే వాళ్ళు వచ్చేసేసి మీరు ఇది తినండి, ఇది తింటే మీకు ఇది తగ్గిపోతుంది, ఇది తినండి ఇది తగ్గిపోతుంది. అండ్ ఈ యూత్ నార్మల్‌గా ఎవరో ఒకరు అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్తూ ఉంటే ఏమైపోతుందంటే వాళ్ళ వీడియోస్ వైరల్ అయిపోతున్నాయి. హ్మ్. అబద్ధం అండ్ రాంగ్ థింగ్స్, రాంగ్ ప్రాక్టీసెస్ లేదంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ తీసుకోండి. ఈ ప్రోడక్ట్ తీసుకున్న వెంటనే మీరు వెయిట్ లాస్ అయిపోతారు. వారం రోజులలో 10 కిలోలు తగ్గిపోతారు. హ్మ్. అది అగెయిన్స్ట్ నార్మల్ ఏమంటారంటే మెడికల్ థింగ్స్ ఆర్ దీస్ థింగ్స్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక్కడ అథెంటిక్ పీపుల్ ఎవరంటే డాక్టర్స్. దయచేసి డాక్టర్స్ కాంటెంట్ క్రియేట్ చేయమని చెప్తాను. అదే. అండ్ ఈ ఆ! యూజ్ కేస్ గురించి మీరు ఇంతకుముందు చెప్పినట్టు మాట్లాడితే ఏంటి అనంటే చాట్‌జిపిటి ఒక నార్మల్ సాధారణ వ్యక్తికి ఏంటి అనంటే తన రిపోర్ట్స్‌ని అప్‌లోడ్ చేసుకొని, రిపోర్ట్స్ అప్‌లోడ్ చేసి తనకొచ్చిన డిసీజ్ ఏంటి, సివియారిటీ ఏంటి, ఏంటి అని చెప్పి చెప్తుండే. ఇప్పుడు కొన్ని ఆపరేషన్స్ అవన్నీ గూడా ముందే వాళ్ళు డిపెండ్ అవి కన్సల్టేషన్ గూడా దాన్ని అడిగి తీసుకుంటున్నారు. అవును. లాస్ట్ ఒక 2 మంత్స్ వరకు అట్లా జరిగింది. హుహు. జరిగినప్పుడు మన చాట్‌జిపిటిలో ఏంటి అంటే ఒక రెస్ట్రిక్షన్ తీసుకొచ్చారు. హుహు. కొంత లిమిట్ వరకు మాత్రమే చాట్‌జిపిటి ఆన్సర్స్ ఇస్తుంది. దాని తర్వాత ఆన్సర్స్ ఇవ్వదు. హుహు. సో, అదైతే ఉంది. అండ్ డాక్టర్స్‌కి ఏమంటే డాక్టర్స్ యొక్క ప్రొడక్టివిటీ పెంచుతుంది అని చెప్పుకోవచ్చు. డాక్టర్స్‌కి అండ్ ఇప్పుడు ఎవ్రీవన్‌కి మ్యామ్ 2 దిక్కులా ఉంటుంది. ఒకటేమో వచ్చేసి వాళ్ళ జాబ్స్ పోతున్నాయనంటే రిస్క్ అయితే ఉంది. ఇక్కడ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వడం, స్కిల్ ఉండడం ఇంపార్టెంట్. ఇంకో దిక్కేందంటే డాక్టర్స్ యొక్క డే టు డే లైఫ్ స్టైల్‌లో ఫాస్ట్‌గా థింగ్స్ చేయడానికి పెంచుతుంది. అండ్ ఇప్పుడు స్పెసిఫిక్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసీజ్‌కి ఏ డ్రగ్ ఇవ్వచ్చు అని చెప్పి వీళ్ళకి గూడా ఐడియా వస్తుంది. ఎప్పటికప్పుడు న్యూస్ ఏమేమి వస్తుందో అప్డేట్స్ చేసుకోవడానికి ఆలోచనలకు గూడా ఐడియా వస్తుంది. డాక్టర్స్ గూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.